ఈ సంక్రాంతి సందర్భంలో తప్ప మిగతా సందర్భాల్లో పస్తులు ఉండడని ఆ గంగరాజు ఏంటి లేదు, ఆయనకు ఏమి ఉపాధి లేదు. ఇక్కడికి వెళ్ళిపోండి, మరి మీరు ఆక్రమించుకుంటారేమో, నువ్వు ఇక్కడ కూర్చొని 4 నెలలు అవుతుందని బెదిరించారు. నేను బతిరాడుకున్నా. పెద్ద పెద్దలు ఆక్రమించుకుంటారు సార్ జాగలు. మనిషికో ఎకరం 2 ఎకరాలు ఇచ్చినా. మీకు సరైన న్యాయం జరిగిందా బీసీ కమిషన్ ద్వారా? స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం వీళ్లను క్రిమినల్ అని ముద్ర వేసి ఎక్కడోనక్కడ అరెస్ట్ చేసి జైళ్లలో పెడితే ఈ తిరగడం అనేది ఉండదు. దీన్ని తీసుకుపోయి బీసీఏలో పెట్టేద్దాము అని చెప్పి బీసీఏలో కలుపుతున్న సందర్భంలో అసలు మా పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు లేరు, అసలు రిజర్వేషన్లు దక్కడం లేదు. స్థిర నివాసాలు లేనటువంటి పేదరిక జీవితంలో మేము సర్వే జరిపిన రిపోర్ట్ తయారు చేసే వరకు పుణ్యకాలం పూర్తయింది, ప్రభుత్వం దిగిపోయింది.